ఈ వీడియో కంప్లీట్గా నామినేషన్ ప్రాసెస్ గురించి ఉంటుంది. సో ఎవరిని నామినేట్ చేశారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. బాగుంటుంది అనమాట నామినేషన్ ప్రాసెస్. అంటే లాస్ట్ వీక్కి సంబంధించిన నిన్న నాగ్ సార్ ఎంతలా దివ్యాని ఎక్స్పోజ్ చేసిన తర్వాత దివ్యాని ఎవరు టచ్ చేశారు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. సో నామినేట్ ఎవరయ్యారు ఏంటి, ఎంతమంది నామినేషన్స్లోకి వచ్చారు, అసలు ద మెయిన్ పిల్లర్స్ బిగ్ బాస్ సీజన్ 9కి సో వాళ్ళు నామినేషన్స్లోకి వచ్చారా లేదా, రాకపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది సో క్లియర్గా మాట్లాడుకుందాం. సో 1 by 1 మాట్లాడేసుకుందాం. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ వీడియో కాబట్టి కొంచెం లైక్ చేయండి, ఎక్కువ మంది రీచ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ సో డిస్క్రిప్షన్లోను అండ్ ఫస్ట్ కామెంట్లోను లింక్ పిన్ చేసి పెట్టుంటాను, కొంచెం ఫాలో అవ్వండి, రీచ్ పెరుగుతుంది మనకి అక్కడ కూడా. ఓకేనా. నామినేషన్స్ సో ప్రోమో చూస్తుంటారు, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరు నామినేట్ చేయాలి. విత్ ఇన్ ద 5 minutes టైం లిమిట్, సూటిగా సుత్తి లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ ప్రాపర్గా పెట్టాలి. బికాస్ ఆఫ్ టూ మచ్ నామినేషన్స్, పనికి మాలిన మాటలు, సోది మాటలు, పవర్ఫుల్ లేని మాటలు, ఏదేదో మాట్లాడుకుంటుంటారు. 2 రోజులు ఫుటేజ్ వచ్చింది, లైవ్ అని తెలుసు కాబట్టి దానికి మళ్ళీ 3 రోజుల్లో కెప్టెన్సీ టాస్క్ ఒక రోజు, ఇంకా మధ్యలో 2 రోజుల్లో టాస్కులు పెట్టాలా, ఆ టాస్కులు ప్రాపర్గా పెట్టలేక ఇబ్బంది పడటం, సో ప్రాపర్గా చేయలేకపోవడం, ఇవన్నీ ఎందుకని చెప్పి సింగిల్ నామినేషన్ అనమాట. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరు నామినేట్ చేయాలి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సింగిల్ ఓటు కూడా కన్సిడర్ చేస్తారు. లాస్ట్ వీక్ అంటే దివ్య మోస్ట్ ఎక్స్పోజ్డ్ పర్సన్ అనమాట. సో దివ్య అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు మాత్రమే లాస్ట్ వీక్లో కొంచెం డౌన్ పర్ఫార్మెన్స్లో కనిపించిన వాళ్ళు. మనం సాటర్డే సండే ఎపిసోడ్లో వీళ్ళు మాత్రమే ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యారు కూడా. బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేశారు. నామినేషన్స్లో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ అందరినీ నామినేట్ చేశారనమాట. బిగ్ బాస్ డైరెక్ట్గా అందరు నామినేట్ చేశారు. ఆ తర్వాత మేబీ బిగ్ బాస్ ఇమాన్యుయల్ని పక్కకి తప్పిస్తారు. బికాస్ ఆఫ్ కెప్టెన్ పక్కకి తప్పిస్తారా, లేకుంటే తన దగ్గర ఉన్న పవర్ అస్త్ర యూజెస్ పక్కకి తనే వెళ్ళాడా తెలియదు. లాస్ట్ టైం మొత్తం కలిసి బెట్ టాస్క్ అప్పుడు ఎలా అయితే నామినేట్ అయిపోయిన తర్వాత రాము కాలేదు, పక్కకి వెళ్ళిపోయాడు. సో మేబీ కెప్టెన్ కాబట్టి అలాగే చేస్తుండొచ్చేమో తెలియదు. బట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుండొచ్చు. సో ఇమాన్యుయల్ బర్నీ గారిని నామినేట్ చేస్తారు. మనం ప్రోమోలో చూసిన దాని ప్రకారం ఇమాన్యుయల్ బర్నీ గారిని నామినేట్ చేస్తారు. ఇక్కడ బర్నీ గారిని గురించి చెప్పుకోవాలి. ఆయన బిగ్ బాస్ 9 రణరంగం అలాంటి చోట నిన్న నైట్ ఆయన చూసినప్పుడు చాలా బాధేసింది. చాలా అంటే చాలా బాధేసింది. ఆల్మోస్ట్ అరే అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ 9 ఒక రణరంగం. ఆ రణరంగంలో ఆయన ఎంటర్ అయినప్పుడు ఆయన ఒక నాయకుడి కింద, ఆయన వెనక ఒక సైన్యం కింద వీళ్ళంతా కనిపించారు. ఇప్పుడు ఆయన అదే బిగ్ బాస్ 9 రణరంగంలో ఏ రాజ్యానికి ఏ రాజు కోసం పోరాటం చేస్తున్నాడో తెలియని కొన్ని లక్షల మంది సైనికుల్లో ఆయన ఒకరు సైనికుడిగా ఉండి ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక, ఎవరి మీద పోరాడాలో తెలియక కత్తి గాల్లో తిప్పుకుంటూ అయోమయ స్థితిలో ఉన్న ఒక సైనికుడిని దూరం నుంచి చూస్తున్న రాజు కనీసం గుర్తు కూడా పట్టరు కదా. అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు అనమాట. ఎవరు ఆయన గుర్తించట్లేదు, ఆయనకు ఆ గుర్తింపు కూడా దక్కట్లేదు. సో ఓకే, నామినేషన్స్లోకి వస్తున్నాడు, ఏదైనా డౌన్ గురించి పెట్టాలంటే, లేకపోతే ఎగ్జిట్ గురించి పెట్టాలంటేనో, లేకుంటే పర్ఫార్మెన్స్ వీక్ అంటేనో ఆయనే గుర్తు వస్తున్నారు అందరికీ. సో అలాంటి ఒక పర్సన్ కింద ఆయన మారిపోయారు. హోప్ ఆయన గేమ్ మారాలని, మారుద్దని. సో ఆ మారేదానికి ఆయన ఎవరు నామినేట్ చేశారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో బర్నీ గారిని నామినేట్ చేస్తూ ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, సో నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు దివ్య గారిని నామినేట్ చేస్తారు. సో బర్నీ గారు దివ్య గారిని నామినేట్ చేసి ఏ పాయింట్స్ చెప్పుంటారు అనేది, అంటే ఈ బంధాల గురించి మాట్లాడుంటారా, లేకుంటే ఆ అమ్మాయి మాట ఇచ్చి తప్పడం గురించి మాట్లాడుంటారా. ఇక్కడ మీరు అందరూ గుర్తించుకోవాలి ఏంటంటే సింగిల్ నామినేషన్ కూడా కన్సిడరబుల్ అవుతుంది అని తెలుసు. అండ్ లాస్ట్ వీక్ అంటే నిన్న వీక్ కళ్యాణ్ని తనూజాని గెలికిందని తెలుసు. సో బర్నీ గారికి ఎస్పెషల్లీ బాగా తెలుసు. సో ఈ అమ్మాయి నామినేషన్స్లోకి తీసుకొస్తే ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోద్ది అని కూడా ఆయన అనుకోని ఉండొచ్చు. ఓకేనా. సో కాబట్టి ఈ అమ్మాయిని నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ నామినేట్ చేస్తారు. రితు చౌదరిని నామినేట్ చేస్తాడు నిఖిల్. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ సంజన గారిని నామినేట్ చేస్తారు. ఇక్కడ దివ్య గారికి 2 ఓట్లు పడ్డాయి అనమాట. సో లాస్ట్ వీక్ అంటే నిన్న వీక్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఫర్ దివ్య వల్ల కళ్యాణ్ అండ్ తనూజ, వీళ్ళిద్దరు ఎవరు టచ్ చేయలేదు. ఈవెన్ తనూజ టచ్ చేయలేదు, కళ్యాణ్ అసలుకే టచ్ చేయలేదు. కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేస్తారు. మనం ప్రోమోలో చూసిన దాని ప్రకారం సింగిల్ నామినేషన్. తనూజ గారు గౌరవ్ను నామినేట్ చేస్తారు. గౌరవ్కి బీభత్సమైన ఓట్లు పడ్డాయి. 5 నామినేట్ చేశారు. కళ్యాణ్ డెమోన్ ఒకరు నామినేట్ చేశారు, సంజన గారు నామినేట్ చేశారు, దివ్య గారు నామినేట్ చేశారు, తనూజ గారు నామినేట్ చేశారు డెమోని. 4 నామినేట్ చేశారు అన్నమాట డెమోన్ని. నెక్స్ట్ వచ్చరికి రితు చౌదరి నామినేట్ చేస్తుంది దివ్యాని. మరి ఏ పాయింట్స్ చెప్పింది ఏంటి అనేది మనం చూడాలి. మోస్ట్లీ ఏదైతే ఆమె చేసిందో ఆ బిహేవియర్ నచ్చుండదు కాబట్టి సో ఆ నచ్చని దాని గురించే అక్కడ మాట్లాడుంటుంది. అండ్ సాయికి నీ ఋతు అడుగుతున్నప్పుడు సో కొంచెం ఓవర్ ద బాడీ మాట్లాడింది కాబట్టి దివ్య మేబీ ఆ పాయింట్ కూడా తీసుకొచ్చి నామినేషన్లో పెట్టుండొచ్చు.
సో అండ్ అందరికీ తెలిసిందే దివ్య నామినేషన్స్లోకి తీసుకెళ్తే ఈ వీకెట్ ఎగిరిపోద్ది అని చెప్పి ఆ ప్లాన్ కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ కళ్యాణ్ నిఖిల్ నామినేట్ చేస్తారు కదా, సో సుమన్ అన్న కూడా నిఖిల్ని నామినేట్ చేస్తారు, కనపట్లేదని చెప్తారు, ఇంకా అన్న అంతకని ఏం చెప్తారు. సో ఓవరాల్గా భరణి గారు నామినేషన్స్లోకి వస్తారు, నిఖిల్ నామినేషన్స్లోకి వస్తారు, దివ్య గారు నామినేషన్స్లోకి వస్తారు, సంజన గారు నామినేషన్స్లోకి వస్తారు, రితు చౌదరి నామినేషన్స్లోకి వచ్చింది, గౌరవ్ నామినేషన్స్లోకి వస్తారు. సో ఈ ఆరుగురు అట్ ప్రజెంట్ నామినేషన్స్లోకి వచ్చారు. ఈ ఆరుగురులో సింగిల్ ఓట్లు కూడా కన్సిడర్ చేయబడింది కాబట్టి సంజన గారికి గౌరవ్ను మాత్రమే నామినేట్ చేస్తారు. సో కాబట్టి అయినా కానీ సంజన గారు నామినేషన్స్లోకి వస్తారు. రితు చౌదరి నిఖిల్ మాత్రమే నామినేట్ చేస్తారు. సో నిఖిల్ కూడా నామినేషన్స్లోకి వస్తారు. ఇక్కడ మళ్ళీ సేమ్ గేమ్ ప్లాన్. తనూజ గారు అంత జరిగినా అంత ఎఫెక్ట్ అయినా కానీ పట్టించుకోరు, దివ్యాని మళ్ళీ నామినేట్ చేయరు, దివ్యాని హైలైట్ చేయరు. ఎందుకంటే దివ్యాకి అక్కడ అంత స్కోప్ లేని పర్సన్ని నిన్న అందులో క్లియర్గా అక్కడ పెట్టిన తర్వాత అసలు దివ్య జోలికి ఎవరైనా పోతారా? ఏం జరిగితే ఏం తరలే, ఆమెకి అంత ఛాన్స్ లేనప్పుడు ఎందుకు మన పక్కన ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు నామినేట్ చేసినా ఆమె నామినేషన్స్లోకి వస్తే చాలు, బయట మన ఫ్యాన్స్ చూసుకుంటారులే అన్న ఒకటి వాళ్ళకి క్లియర్గా తెలుసు అనమాట. అందుకని ఎవరు పని చేయాలో వాళ్ళు ఆ పని చేసేసారనమాట. దివ్య కూడా తనూజ జోలికి పోలేదు. సో తనూజని నామినేట్స్ ఇంకోసారి చేయలేదు, ఎందుకంటే అంతలోనే క్లియర్గా ఎక్స్పోజ్ అయింది కాబట్టి. నాకు సార్ దివ్య చేసిన తప్పుని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నువ్వు ఒక పర్టికులర్ పర్సన్ని టార్గెట్ చేస్తున్నావు, ఆ టార్గెట్ చేసినప్పుడు నువ్వు ప్రాపర్గా దాన్ని గేమ్ ఆడాలి, స్ట్రాటజీ వర్కౌట్ చేయాలి. అలా కాకుండా నువ్వు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసేయమని చెప్పావు, ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తే నేను తీనని చెప్పావు, దాని తర్వాత మళ్ళీ కళ్యాణ్కి తీనని చెప్పావు, ఫైనల్గా అమ్మాయిని తీసేసావు. వాళ్ళ దగ్గర చెప్పిన దాని ప్రకారం నువ్వు ఉండే పని అయితే ఆ అమ్మాయికి మాట ఇవ్వకుండా ఉండాల్సింది, ఆ అమ్మాయికి మాట ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండాల్సింది. ఈ రెండింటిలో ఏది చేయకుండా ఉన్నా కానీ ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ అమ్మాయి చేసిన స్ట్రాటజీ ఏది ఉందో ప్రాపర్గా వర్క్ అయి ఉండేది. అసలు ఆ అమ్మాయి తనుజాని టార్గెట్ చేస్తుందని మనకి తెలిసినా కూడా అది నిరూపించడానికి సాలిడ్ ప్రూఫ్ అనేది ఉండేది కాదు. దట్ మీన్స్ ఆ అమ్మాయి ఎక్స్పోజ్ అయ్యి ఉండేదే కాదనమాట. బట్ అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పి ఇంకొక మాట చెప్పడం వల్ల కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయింది. సో ఏ విధంగా అయితే అరటిపండు ఒలిచిపెట్టినట్టు నీట్గా అక్కడ నాగార్జున సార్ చూసి చేపించిన తర్వాత కూడా నామినేట్ చేయకుండా ఉంటారా? సో భరణి గారు నామినేట్ చేస్తుంటారు, అండ్ ఇక్కడ దివ్య గారు రితు నామినేట్ చేస్తుంటుంది. భరణి గారు నామినేట్ చేసినప్పుడు మరి భరణి గారు ఏం చెప్పుంటారు? ఫ్రైడే రోజు తనుజాని తీసేయడం తప్పు, ఇంతలా టార్గెట్ చేస్తారు ఒక మనిషిని, ఇంత దారుణంగా ఉంటారా? నేనైతే అంత దారుణంగా ఉండలేనమ్మా అన్ని నీతి మాటలు మాట్లాడిన భరణి గారు ఆ వీడియోస్ చూపించిన తర్వాత ఆయన అనుకుంటున్న నెరేటివ్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలే కానీ ఆయన మైండ్లో లేదు సార్, నాకు అది పర్సనల్గా అనిపించలేదు సార్ అని చెప్పి ఆయన అక్కడికక్కడ అబద్ధం చెప్పిన తీరు ఏదైతే ఉందో, ఆయన మనస్సాక్షికి విరుద్ధంగా చెప్పిన మాట ఏదైతే ఉందో, మరి అక్కడ అలా ఎందుకు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎందుకు నామినేట్ చేస్తున్నారు అనేది కొంచెం క్లారిటీ రావాలి. సో ప్రోమో కానీ లేకుంటే మన ఎపిసోడ్ చూశాక లైవ్ చూశాక మాట్లాడుకుందాం. సో వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. హైలైట్ ఏంటంటే ఆపరేషన్ దివ్యకి వర్కౌట్ చేస్తారా అంటే దివ్య తట్టుగా నిలబడగలుగుతుందా? కళ్యాణ్ తనూజ ఇద్దరు మెయిన్ పిల్లర్స్, మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్న ఇద్దరు నామినేషన్స్లో లేరు. అలాగే ఇద్దరు నామినేషన్స్లో లేనప్పుడు ఇద్దరిని గెలికేసిన అమ్మాయి ఈ వీక్ సర్వైవ్ అయితే మాత్రం మామూలు విషయం కాదండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలా సర్వైవ్ అవ్వగలుగుతుందా? లేదు అంటే 6 వచ్చారు, 4 పోయారు ఫైర్ స్టార్స్, ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరిలోంచి ఒకరు పంపిస్తే పెద్ద ఏముంటుంది అని చెప్పి ఇద్దరిలోంచి ఒకరు పంపిస్తారా? ఇద్దరు కట్అవుట్లే, కాకపోతే గేమ్కి పనికిరాని కట్అవుట్లు. ఇప్పుడు నార్మల్గా మనం సినిమా హీరోలు కట్అవుట్లు పెడితే ఎలా ఉంటుంది, సైలెంట్గా కట్అవుట్ అలాగే ఉంటారు అనమాట వీళ్ళు కూడా హౌస్లో, బట్ కట్అవుట్లు. మేబీ వీళ్ళ గేమ్ ఏమన్నా ఈ వీక్ ఏమన్నా మారుద్దా లేదా చూడాలి. ఆపరేషన్ దివ్య వర్కౌట్ అవుద్దా లేదా అనేది చూడాలన్నమాట. సో నామినేషన్స్లో ఓవరాల్గా వీళ్ళు వచ్చారు. ఇదన్నమాట నామినేషన్స్ గురించి అప్డేట్. సో మనం ఇంకా నెక్స్ట్ ప్రోమోస్ అవి వచ్చినప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రీ పోల్ ఓటింగ్ ట్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే జై హింద్.